ఈరోజు ప్రభు మనల్ని ఎలా ఉండాలని కోరుతున్నాడు. మత్తయి సువార్త 5:13 అండి, 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే చాలు. ఇక్కడ మొట్టమొదటిది ఏంటంటే, ఈ లోకానికి ప్రభు మనల్ని ఎలా చేయాలని ఇష్టపడుతున్నాడు? సాల్ట్, ఉప్పుగా ఉండాలి. ఇప్పుడు ఏం ఉప్పు? ఉప్పు తినొద్దు అంటాడు డాక్టర్ కదా, ఉప్పు తినొద్దు అంటాడు. బీపీ ఎక్కువైతే ఉప్పు తగ్గి, షుగర్ ఎక్కువైతే చక్కెర తగ్గి అంటున్నాడు కదా. కానీ వాస్తవికంగా ఉప్పు అనేది అనేకమైన మేళ్లను చేసేదిగా ఉంది. ఇప్పుడు రోగం వచ్చినోడికి ఉప్పు అవసరం లేదు, కానీ రోగం లేనోడికి ఉప్పు అవసరమా కాదా? కొంతమంది రోగం లేకపోయినా ఉప్పు తక్కువ చేసుకొని తింటారు. ఎందుకు చేయాలా? చాలా చాలా తెలివిగా ఉంటారు. షుగర్ రాకముందే షుగర్ తక్కువ వేసుకుంటారు కొంతమంది, వాళ్ళకే వస్తుంది ముందు. ఉప్పు జబ్బు రాకముందే తగ్గించి తింటూ ఉంటారు. పూర్వదినాల్లో చూడండి, ఆ పని చేసేవాళ్ళు ఉప్పు కారం లేకుండా చేసేవాళ్ళు కాదు. శక్తిగా బలంగా పనులు చేయాలంటే ఉండాల్సిందే. సరే, ఉప్పు గురించి బైబిల్ ఎన్నో విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, మరి ఉప్పు దేని కొరకు వాడబడుతుంది అనేది మనం చెప్పుకునే దానికి ముందు, ఉప్పు యొక్క సిద్ధపాటు, ప్యూరిఫికేషన్ ఆఫ్ సాల్ట్, అంటే ఉప్పును శుద్ధి చేయడం, ఉప్పును సిద్ధపరచడం. ప్రిపరేషన్, ప్యూరిఫికేషన్, ఈ రెండు ఒకే చోట ఉంటాయి. కనుక ఏంటిది? మనకందరికీ తెలిసిన రీతిగా సముద్రంలో ఉన్న నీళ్ళని తీసుకొచ్చి దాన్ని, ఆ లవణాన్ని ఎండబెట్టి దాన్ని అగ్ని చేత కాల్చి వాటిని మళ్ళీ ఏం చేస్తారు? ఇంకా మెత్తగా చేసి టేబుల్ సాల్ట్ అని పెడతారు. ఒకవేళ రాక్ సాల్ట్ అయితే, రాక్ సాల్ట్ అది వేరే, అది కొండలో నుండి వచ్చిన దాన్ని పగలగొట్టి, ఇప్పుడు ఈ మధ్య అన్నీ అమ్ముతూ ఉన్నారు. ఎక్కడ చూసినా రాక్ సాల్ట్ అమ్ముతున్నారు ఇప్పుడు ఈ మధ్య. ఎందుకంటే ఈ అయోడైజ్డ్ దీనివల్ల వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మొత్తం మీద ఒక ఉప్పు తయారు చేయబడాలంటే జనరల్గా మనం వాడే ఈ కల్లుప్పు, ఏమంటారు, దొడ్డుప్పు లేక కల్లుప్పు అంటారు కదా, కూరలో వాడే ఉప్పు. ఈ ఉప్పు అనేది ఎలా వస్తుంది? సముద్రం యొక్క లవణాన్ని ఎండబెట్టి దాన్ని మళ్ళీ అగ్ని చేత కాల్చి తర్వాత శుద్ధి చేసి తీసుకొని వస్తారు. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే ప్యూరిఫికేషన్ అనేది అవసరం. మనము పరిశుద్ధపరచబడాలి. ఎలాగూ? రక్తము చేత మాత్రమే కాదు, వాక్యం చేత మాత్రమే కాదు, తర్వాత ఆత్మ చేత మాత్రమే కాదు. ఎలా పరిశుద్ధపరచబడాలి? అగ్ని చేత. ఏంటి అగ్ని? ఏంటి? రండి, మార్కు సువార్త 9:49. ప్రతివానికి చాలు ఒక్క 49వ వచనం చూద్దాం, తర్వాత మిగతా మాట చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? ప్రతివానికి ఉప్పు సారము ఎలా జరుగుతుందంట? సారం ఎట్లా వస్తుందంట? సముద్రంలో నీళ్లు తాగితే మనిషికి విరోచనాలు పడతాయి, అవునా కాదా? సముద్రంలో ఉన్న నీళ్లు త్రాగడానికి వీల్లేదు, త్రాగలేము, నోట్లో పోసుకున్న చాలా ఉప్పుగా ఒక రకంగా ఉంటాయి. కానీ వాటిని ఎండబెట్టిన తర్వాత దాంట్లో మార్పు వస్తుంది. కాల్చిన తర్వాత ఏం కలుగుతుందంట? దానికి సారం వస్తూ ఉంది. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం చదివాం కదా, 5వ అధ్యాయము 13వ వచనంలో ఏముంది? మీరు లోకమునకు ఎట్లయినారు? ఇప్పుడు చదవండి 11వ వచనం, మత్తయి సువార్త 5:11. నా నిమిత్తము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము. కాబట్టి ఇక్కడ మీరు ఎవరైనా దైవజనుడు భక్త్ సింగ్ గారు రాసిన పుస్తకం చదివే ఉంటారు. ఆ పుస్తకం పేరేంటి? నిజమైన ఉప్పు. చదవకపోతే చదవండి. అందులో ఉప్పుకు ఎలా సారం కలుగుతుందనే చెప్పే దాంట్లో ఆయన ఈ మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఉన్న ఆ ఉప్పుకున్న పరీక్షల గురించి చెప్తా వచ్చినాడు. ఆ పైనుండి కూడా అవన్నీ చెప్పుకుంటూ వచ్చినాడు. వాటిలో ఇప్పుడు మనం చదివింది చివరి పరీక్ష. ఏంటి ఆ పరీక్ష? 11లో ఏం చదివాం?
నా నిమిత్తము. ఎవరి నిమిత్తము? ఏ దేవుణ్ణైతే మనం వెంబడిస్తున్నామో, ఎవరికైతే మనం సేవకులంగా ఉన్నామో, ఎవరికొరకైతే మనము మన జీవితాలు సమర్పించుకున్నామో, ఎవరి నామాన్ని మనం ప్రకటించడానికి కోరుతున్నామో, ఆ దేవుని పక్షంగా ఆయన నామమును బట్టి అంటాడు కదా, నా నిమిత్తము, నా నిమిత్తము ఏం జరుగుతుంది? థియోడర్ గారు ఒక సాక్ష్యంలో ఒక మాట చెప్తా వచ్చినాడు. ఏం చెప్పాడంటే, ఆయన గల్ఫ్లో టీచర్గా ఉన్నప్పుడు ఆయన జెహోషామా హెబ్రోను కంటే ముందు చెన్నై జెహోషామాలో భక్సింగ్ గారు సేవ చేశాడు, మనకు తెలుసు. అక్కడి నుంచే ఉద్యమం ఆరంభమైంది. అయితే జెహోషామాలో ఆయన హీఈస్ ద వన్ ఆఫ్ ద డీకెన్ అనుకుంటా, ఒక పరిచారకుడు. అయితే ఆయన టీచర్గా చేసినప్పుడంట, ఆయన ఇప్పుడు వచ్చిన ఫైనల్ మెసేజ్ ఆయనకి ఇచ్చేవాళ్ళంట. చివరి ముఖ్య వర్తమానం ఆయనకి ఇచ్చేవాళ్ళంట. ముఖ్య వర్తమానం ఆయనకి ఇస్తే చాలామంది ఆత్మీయంగా మేలు పొందేవారు. గల్ఫ్లో సేవకు సమర్పించుకున్నాడంట. ముందేమో సేవకు సమర్పించుకోవద్దు అనుకున్నాడంట. తర్వాత దేవుడు ఆయన బలవంతం చేశాడు. తర్వాత దేవుడు మాట్లాడాడు కనుక సేవకు సమర్పించిన తర్వాత ఆయన చెన్నైకి వచ్చాడు. ఒకసారి వచ్చినప్పుడు కనీసం ప్రైజ్ లాడు కూడా చెప్పడం లేదంట. మెయిన్ మెసేజ్ ఇచ్చిన ఆయనకి ఇప్పుడు ఏం చేస్తున్నారు? సేవకు సమర్పించుకున్నాక ఆయన అసలు పలకరించినోడు కూడా లేడంట. మెయిన్ కాదు కదా, ఏ మెసేజ్ లేదు, కనీసం వందనాలు కూడా చెప్పలేదు. ఇప్పుడు ఏంటది? ఇది పరీక్షించబడుతున్నాడు. ఈరోజు మనం ఎట్లుంటామంటే, అనుకూలత ఉంటేనేమో ఎగిరెగిరి గంతేస్తాము, ప్రతికూలత ఏర్పడితే ఏమైపోతాం? సతికిలబడతాం. ఇది మన జీవితంలో పరీక్ష. కాబట్టి ఈరోజు ఎందుకు చాలామంది సువార్త చేయడం లేదంటే, శ్రమ వద్దు. మనం కంఫర్ట్ జోన్లో ఉండాలనుకుంటున్నాం కనుకనే సువార్త విషయంలో ఏం చేస్తున్నాం? పథకాలు, ఈ పర్మిషన్లు, ఈ పద్ధతులు ఎన్ని చేసినా చేసేవాడు సమస్య చేస్తూనే ఉన్నాడు. కానీ ధైర్యంగా దెబ్బలు తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. ధైర్యంగా పరిస్థితులన్నీ ఎదుర్కొని వ్యతిరేకంగా అవమానం నింద భరిస్తూ సువార్త చేసేవాళ్ళు లేకపోలేదు. అదే సమయంలో మనలో అనేకులు ఎలా ఉన్నామంటే, కంఫర్ట్ జోన్లో ఉన్నాం కనుక పరీక్షలో నిలబడడం లేదు. అగ్ని అనేది శ్రమ. జ్ఞాపకం పెట్టుకోండి. క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం, వాక్యం చేత కడగబడుతున్నాం, తర్వాత ఆత్మ చేత కడగబడుతున్నాం. ఇప్పుడు అగ్ని చేత కూడా ఏం కావాలా? కడగబడాలా, శుద్ధి చేయబడాలి. అప్పుడే ఉప్పు అవుతాం. అప్పుడే మనము నిజమైన ఉప్పుగా మార్చబడతాం. నింద అబద్ధముగా అన్నాడు అంటే చేయకపోయినా వచ్చేస్తుంది. ఇక్కడ ఈ మధ్యకాలంలో ఒక తమ్ముడు ఆయనని ఒక కేసులోనికి లాగినారు. అతడు యథార్థవంతుడే, అతనిలో ఏ దోషం లేదు. అది ఏందో గాలికి పోయే కంపొచ్చి ఈ పిల్లోడికి చుట్టుకుంది అన్నట్లు అయిందన్నమాట. ఇప్పుడు ఆ అబ్బాయి ఎంత వేదన పడుతున్నాడంటే, నేను అట్లాంటి వాడిని కాదు కదా, నాకేమో ఇట్లాంటిది వచ్చింది ఏంటని ఎంతో బాధపడుతున్నాడు. అబద్ధంగానే వచ్చింది, మరి ఏం చేయాలా? ఆరంభం నుండి కూడా అబద్ధం అనేది శత్రువు యొక్క ఆయుధాలు. నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకునడానికి చెప్పండి, యెజబేలు పన్నిన పనాగం ఏంటంటే అబద్ధికులైన సాక్షుల ద్వారానే అతన్ని చంపించింది. అబద్ధం అనేది ఇప్పుడే లేదు, అది అబద్ధం అనేది ఏదైనా తోటలోనే వచ్చింది. అది స్టార్టింగ్ ప్రాబ్లమే. కాబట్టి అబద్ధం అనేది ఆయాల ఉంది, ఇయ్యాల ఉంది. అబద్ధం మన మీద కల్పిస్తారు, చెప్తారు. కానీ మనం ఏం చేయాలా? ఈ పరీక్షలో నిలబడాలా, శుద్ధీకరించబడాలా. అగ్ని చేత కాలితేనే ఉప్పు అవుతుంది. నేను లోకానికి మేలుకరంగా దీవెనకరంగా ఉండాలంటే ప్రభు మనల్ని ఎటువంటి అనుభవాలను తీసుకుని వెళ్తున్నాడు, దానికి ఏం చేయాలా? ఒప్పుకోవాలి. నేను వెళ్ళను ప్రభువా, నేను అక్కడికి వెళ్ళను, నేను చేయలేనంటే మనం ఏమి కూడా చేయలేము. కనుక దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలంటే దేవుడు మనల్ని ఆ కంఫర్ట్ జోన్ నుండి ఏ జోన్కి తెస్తున్నాడు? ఇప్పుడు కరెక్షన్ జోన్లోకి తెస్తున్నాడు. సరి చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, సరిదిద్దడానికి ఇష్టపడుతున్నాడు, తిరిగి మనల్ని నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. మనలో ఉన్నదంతా అహము, అతిశయము, గర్వము, స్వార్థము, ఇదంతా ఏం చేయాలా? మొత్తం పోగొడుతూనే నువ్వు పనికొస్తావు, లేకపోతే
దేవుని సేవలో మనం పనికిరాం. జ్ఞాపకం పెట్టుకోండి, ఈరోజు చాలామంది కంఫర్ట్ జోన్లో ఉన్నారు కనుక దేవుని పని సరిగా చేయలేకపోతున్నారు. దేవుడు అందుకే మనల్ని కరెక్షన్ జోన్లోకి తీసుకుని వెళుతున్నాడు. ఉప్పు అన్నాడు. తర్వాత ఉప్పు యొక్క ఉపయోగాలు త్వరగా నేను చెప్తాను. నెంబర్ 1, మొదటిది యోబు గ్రంథం 6:6 అంటాడు కదా, 6:6 తీసిన వారు త్వరగా చదవండి. యోబు గ్రంథం 6:6, ఉప్పు లేక రుచి లేని దానిని తిందురా. అంటే రుచి కొరకు, టేస్ట్ అంటే మన నాలుక ఏం కోరుతుంది? రుచిని కోరుతూ ఉంది, రుచి కోరుతూ ఉంటుంది. రుచుల భక్తులము చాలామంది ఉన్నాం, లేమా? ఎవరో పాపం కష్టపడి చికెన్ చేసి పెడితే ఆయన అంటాడుగా తినుకుంటా, దీంట్లో కొంచెం మసాలా ఎక్కువ వేస్తే బాగుంటుంది అంటాడు. ఒక ఆయన ఉప్పు వేస్తే బాగుంటుంది అంటాడు. వాళ్ళు ఏదో చేశారు, తినొచ్చు కదా. మన నాలుక ఏం కోరుతుందండి? అన్ని రుచులే, సచ్చేదాకా రుచులే. ఒక ఆమె ఉంది, నాకు తెలుసు, అంటే ఇప్పుడు లేదులే, ప్రభు దగ్గరికి పోయింది. డాక్టర్ అన్నాడు, అమ్మ నువ్వు మాంసం తినొద్దు అన్నాడు. మాంసం తింటే తొందరగా చేస్తావు అన్నాడు. మాంతే కదా, సావడానికైనా సిద్ధమే, కానీ నీసు మాత్రము మానలేదు. ఏ చాపల్యం ఇది చెప్పండి? ఏ చాపల్యం? జింహ చాపల్యం, జింహ చాపల్యం. కాబట్టి నాలుక రుచులు కోరుతూ ఉంది. అయితే ఇక్కడ అర్థం ఏంటంటే, లోకానికి మనం రుచి, ప్రభు రుచిని చూపించాలా. క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క సహనాన్ని, క్రీస్తు యొక్క న్యాయాన్ని మనం చూపించాలంటే ఉప్పులాగా పనిచేయాలా. అన్నేసి చూడు, నన్నేసి చూడు. అది దేని సామెత? ఉప్పు సామెతే, ఉప్పు యొక్క సామెతే. అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటే అది సవాల్ చేస్తుంది అన్నమాట. మీరు మసాలా గీసాలు అంతా వేయండి, కారం కూడా వేయండి, గరం మసాలా వేయండి, టేస్టింగ్ సాల్ట్ వేయండి, కానీ ఏమేయాలా? టేస్టింగ్ సాల్ట్ వేసినా కూడా ఏమేయాలా? ఈ సాల్ట్ వేయాల్సిందే. ఈ సాల్ట్ వేయకపోతే టేస్టింగ్ సాల్ట్ కూడా పనికిరాదు. ఈరోజు లోకానికి రుచి కలిగించాలంటే నీవు నేను కూడా ఉప్పులాగా ఉండాలి. అందుకే దేవుడు మనల్ని కరెక్షన్ జోన్లో ఉంచుతున్నాడు, సరి చేస్తున్నాడు. అనేక రకాలైన పరిస్థితుల ద్వారా మనల్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ప్రభువా నన్ను సిద్ధపరచు, లోకానికి నేను దీవెనకరంగా ఉండాలి, లోకానికి నేను ఆశీర్వాదకారణంగా ఉండాలి. కొలస్సే పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం అంటాడు, మీ సంభాషణ ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్లు కృపాసహితంగా. ఇక్కడ ఇంకొక మాట మనం చెప్పుకోవచ్చు, ఏంటంటే మన సంభాషణ కంటే ముందు మన ప్రవర్తన కూడా ఎలా ఉండాలా? ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. హృదయంలో నుండే సంభాషణ వస్తుంది. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడు. హృదయం సరిగా లేకపోతే నోటి మాటలు కూడా ఎట్లా వస్తాయి? సరిగా రావు. మన మాటలు వేరే వాడితో గొడవ పెట్టుకున్నట్టే ఉంటాయి చివరికి. అది సువార్తలో ఎంత కష్టం. ఒకసారి ఒక యవనస్తుడు మాతో పాటు సువార్తకు వచ్చినాడు. వస్తే అక్కడ అది మంచి ఎడ్యుకేటెడ్స్ ఉన్న కాలనీ అనమాట, బాగా చదువుకున్న వాళ్ళ దగ్గర అనమాట. అయితే ఒక లెక్చరర్కి ఒక బుక్ ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత నాకు వద్దు బాబు వెళ్ళమన్నాడు. మంచిగా పొలైట్గా చెప్పినాడు. అయ్యా నాకు వద్దులే వెళ్ళంటే, ఎందుకు తీసుకోవు సార్ అన్నాడు వీడు. ఏమన్నాడు? ఎందుకు తీసుకోవు సార్, అందరు తీసుకుంటుంటా అన్నాడు వీడు. అనే వరకు అది పెద్ద గొడవ అయిపోయింది. ఎవడరా నువ్వు, నేను వద్దంటుంటేనే ఇంకా ఎక్కువైపోయింది ఆ సమస్య. ఎంతంటే పెద్దగా వాదం అయిపోతుంది. మళ్ళీ మేము వెళ్ళి ఆయనను బతిమిలాడినాం. సార్ మా వాడికి తెలియదులేండి, పర్లేదు అని, మీ ఒపీనియన్ మీది, మా ఒపీనియన్ మీది, ఏమనుకోవద్దని వాడిని గద్దించి తీసుకుని వచ్చాను. కాబట్టి సంభాషణ సరిగా ఉండదు, ఎందుకంటే హృదయం సరిగా ఉండదు. ఉప్పు మనం కారం వేసినట్టు ఉంటుంది కొన్నిసార్లు కదా, వాడికి మంట ఎక్కువ పుట్టిస్తాం. నిన్న పిఎస్ స్వామి గారు కూడా చెప్పాడు, సువార్త పాటలు కూడా నరకం గురించి, మరణం గురించి పాడొద్దు అంటున్నాడు. ఎందుకని? ప్రజలు ఇష్టపడింది ఏంటి? నరకము, మరణము. ఇదే మనం పొద్దున్న లేవగానే మరణం గురించే లేచి లేవకముందే వాడు మరణం గురించి అంటే ఆడికి ఎట్లుంటుంది చెప్పండి? ఏందా పొద్దున్నే సావు గురించి తీసుకొచ్చినారు అనుకుంటారు. కాబట్టి ప్రభు ప్రేమ గురించి చెప్పాలా. కాబట్టి ఇతరులకు మనం దీవెనకరంగా ఉండాలి. మన సంభాషణ ఉండాలంటే మన హృదయం కూడా సరైనదిగా ఉండాలి, ప్రవర్తన సరైనదిగా ఉండాలి. రెండవది దేని కొరకు ఉప్పు అన్నాడంటే ప్రిజర్వేషన్, అంటే నిల్వ చేయడానికి ఉప్పు ద్వారా
ఎంతకాలమైన వస్తువు ఏం కాదు, చెడిపోకుండా, అది కుళ్ళిపోకుండా, పాడవకుండా. ఇప్పుడు ఫ్రీజర్లు వచ్చినాయి. పూర్వదినాల్లో చనిపోయిన డెడ్ బాడీస్ని ఏం చేసేవాళ్ళు, ఉప్పు పోసి దాంట్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా సమాధులలో ఉప్పు పోసుకునే వాళ్ళు ఉన్నారు, బాడీ కుళ్ళిపోకుండా ఉండాలని. ఉప్పు ఏం చేస్తుందంటే ప్రిజర్వ్ చేస్తుంది. ఇప్పుడు ఊరగాయలు అంటారు. ఊరగాయలు ఎందుకు? ఊరగాయల్లో ఎక్కువ ఉప్పు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బీపీ ఉన్నోళ్ళు ఊరగాయలు తింటే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఉప్పు వేయకపోతే అది పాడవుతుంది. ఒకవేళ అది తినాలనే కోరుకుంటే నువ్వు పాడవుతావు. కనుక ఉప్పు అనేది ప్రిజర్వ్ చేస్తుంది, కొన్ని వస్తువులను నిల్వ చేస్తుంది, ఒక ఫ్రిడ్జ్ లాగా. అలాగూ ఆత్మ సంబంధమైన భద్రత అనేది మన జీవితంలో ఉండాలి. ప్రభు మనకిచ్చిన వాటిని మనం కాపాడుకోవాలి. దేవుని వాక్యంలో రాయబడింది, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఆత్మ సంబంధమైన వాటిని ప్రిజర్వ్ చేసుకునే వారంగా ఉండాలి. అనవసరమైన వాటిని ఏం చేస్తాం మనం? ప్రిజర్వ్ చేసుకుంటాము. అవసరం లేని వాటిని ప్రిజర్వ్ చేసుకుంటాము, అవసరమైన దాన్నేమో డిలీట్ చేస్తాం. ఇప్పుడు ఫోన్ ఉంది, 256 GB ఉంది, ఇంకా ఎక్కువ కూడా వచ్చినాయి ఇప్పుడు. అయితే ఇప్పుడు జీబీలు పోయి టీబీ కాడికి వచ్చింది. టీబీ అంటే రోగం కాదు, టీబీ అంటే టెగాబైట్స్. నేను ఫస్ట్ ఒక ఇది ఏంటది ల్యాప్టాప్ కొనేటప్పుడు 1 TB అని అంటున్నాడు వాడు. 1 TB ఏందిరా బాబు అనుకున్నాను నేను. టీబీ అంటే రోగం కాదు. ఎంబీ తర్వాత 1 MB తర్వాత ఎంబీలో నుంచి మనం బయటకు వచ్చినాం అప్పుడే. జీబీ తర్వాత టీబీ అంటే పరిమాణం. ఇప్పుడు ఫోన్ బాగా మెమరీ ఉందని ఏం చేస్తావు? చెత్త చెదారం అంతా నింపుకున్నావు. ఇప్పుడు ఫోన్ స్లో అయిపోతుంది. ఏం చేయాలి? నువ్వంతా చెత్త చెదారం ఏం చేయాలా? మొన్న ఈ మధ్య నేను వాట్సాప్ మెసేజ్లు వచ్చి కుప్పైనాయి. ఒక్కటేసారి డిలీట్ కొట్టి పడేసిన. వాట్సాప్ మెసేజ్లు మొత్తం కొట్టేసినాను. కాబట్టి ఎంతో అనవసరమైన వాటిని మనం ప్రిజర్వ్ చేసుకుంటాం, అవసరమైన దాన్ని ఏం చేస్తాం? పక్కన పడేస్తాం. కాబట్టి దేవుని పిల్లలంగా, దేవుని సేవకులంగా, దేవుని పరిచారకులంగా ఉప్పు యొక్క లక్షణం ఏంటంటే విలువైన వాటిని అది ఏం చేస్తుంది? ప్రిజర్వ్ చేస్తుంది, భద్రపరుస్తుంది. అలాంటి అనుభవం మనకు అవసరం. మూడవది ఇక్కడే మనం చదివాం, మార్క్స్ వార్త 9:50 చదవండి. మార్క్స్ వార్త 9:50. మార్క్స్ వార్త 9:50. మాకు ఎక్కడైనా ఒక ఆయన నిద్రపోయాను ఉంటాడు, మాకు తప్పదిగా. మీలో మీరు ఉప్పు సారము గలవారయుండి. ఇక్కడ ఏమన్నాడు? ఏంటి ఉప్పు గురించి రాస్తూ ఏమన్నాడు? మీలో మీరు ఏమన్నాడంటే ఆ మాట చివరి లైన్ చదవండి చాలు. మీలో మీరు ఉండి ఉప్పు సారం నీలో ఉంటే, సారమైన ఉప్పు ఉంది, సారం లేని ఉప్పు కూడా ఉంది. సారం లేని ఉప్పు ఏం చేయాలా? పారబోయాల. ప్రభు ఎలాంటి ఉప్పుగా ఉండమన్నాడు? సారము కలిగిన ఉప్పుగా ఉండమన్నాడు. ఇప్పుడు ఈ దినాల్లో ఉప్పే అంటున్నారు కానీ సారం లేదు, అది ఎరువుకు కూడా పనికిరాదంట. పారబోయడానికి, మనుషుల చేత తొక్కబోయడానికే తప్ప దేనికది పనికిరాదని ఇంకొక చోట రాస్తాడు. అయితే సారం ఉంది అంటే దాని అర్థం ఏంటంటే సమాధానము కలిగి ఉండడం. ఎవరితో? ఇప్పుడు కొన్ని చోట్ల ఎట్లుంటుందంటే మన పరిచర్య ఎట్లుంటుందంటే, ఒక సంఘం ఉంది, వాళ్ళు ప్రతి ఆదివారం కాదు, నెలలో మొదటి ఆదివారం ఏం చేస్తారంటే సంఘం అంతా ఒక రౌండ్ అట్లా సువార్త చేసి వస్తారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ప్రతి వారం కొట్లాడుకుంటూనే ఉంటారు. ప్రతి వారము ఒకడికొకడు కొట్లాడుకోవడం, అరుచుకోవడం, కరుచుకోవడం అన్నీ ఉంటాయి. తర్వాత ఏం చేస్తారు? మొదటి ఆదివారం రాగానే ముక్కుబడికి ఏం చేస్తారు? మైకులు కట్టుకొని ఊరంతా తిరిగి సువార్త. ఏం సువార్త చెప్పండి? సారం కలిగిన సువార్త, సారం లేని సువార్త? మీరు చెప్పండి. సారం కలిగిన సువార్త, సారం లేని సువార్త. సైతాను కూడా ఎగతాళి చేస్తుంది. అట్లా సువార్త చేస్తే సైతాన్ హి అంటాడు. ఎందుకంటాడు తెలుసా? ఎందుకు వాడు అట్లా అంటాడు తెలుసా? సాలేవా ఏం చెప్పినావు, నీ బతుకు ముందు మార్చుకో. నీకు సారమే లేదు, నీకు సమాధానమే లేదు. కాబట్టి సారం లేని వాళ్ళు, సమాధానం లేని, ఈడొక మైకు పట్టుకుంటాడు, ఆడొక మైకు పట్టుకొని మళ్ళీ పాటలు పాడతారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంట్లోనేమో కొట్లాడతారు, బయటకు వచ్చేమో
ఇద్దరు చెరొకమై, ఆ పాటల్లో కూడా శృతి ఉండదు, మతి ఉండదు. కాబట్టి ఎంత దౌర్భాగ్యకరమైన దినాల్లో మనం ఉన్నాం. భార్యాభర్తలకు సమాధానం ఉండదు, కానీ సువార్త పరిచర్యకి బయలుదేరుతారు. ఎంతమంది అండి? భార్యాభర్తలకు సమాధానం లేదు, కానీ ఏం చేస్తారు? బ్రహ్మాండమైన పాయింట్లు చెప్తూ ఉంటాడు, జాయింట్లన్నీ ఎగిరిపోయేటట్టు. కాబట్టి నీకు నాకు సమాధానం ఎంత అవసరం. నిజమైన ఉప్పుకుండే లక్షణం ఏంటంటే అందరితో ఏం చేయాలి మనం? సమాధానం. ప్రత్యేకంగా మన తోటి సహోదరులతో ఏం కలిగి ఉండాలా? సమాధానం. బలలో పాల్పొందుతున్నప్పుడల్లా సమాధానం కలిగి ఉండాలంటాడు కదా. సమాధానమే లేదు, సఖ్యతే లేదు. ఆయనంటే ఈయనకు పడదు, ఈయనంటే ఆయనకు పడదు. ఇంకా ఏంది నీ ఉప్పు ఏంటి? సారము లేని ఉప్పు, పనికి రాని ఉప్పు, కాళ్ళ క్రింద తొక్కబడాల్సిన ఉప్పు, తర్వాత పారవేయబడాల్సిన ఉప్పు. చదువుదాం రండి, అది మీరు చదివితే బాగా అర్థమవుతుంది. లూకాసు వార్త 14వ అధ్యాయం 34-35 చదవండి త్వరగా. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే కలుగును, భూమికైనను వినుటకు చెవులు గలవాడు వినుడుగా కానీ వారితో చెప్పాను. చెవులు కలిగిన వాళ్ళంగా మనం విందాం. ఏం విందాం? ఏం చెప్తున్నాడు ఇక్కడ? సారం లేని ఉప్పు దేనికి పనికిరాదు. ఎరువుకు పనికిరాదంట, భూమికి పనికిరాదు, కాళ్ళ క్రింద త్రొక్కబడడానికే పనికిస్తుంది. త్రొక్కబడుతున్న నీవు, లేక దేవుని దృష్టిలో అసహ్యంగా ఉన్న నీవు, తోటి మానవులకు అసహ్యంగా ఉన్న నీవు ఏ సువార్త చెప్తాం చెప్పండి? ఏ సువార్త ఇది? సమాధాన సువార్త. సమాధాన సువార్త అసమాధానంగా ఎలా చెప్తావు? సారం లేకుండా మనం చేస్తూ ఉంటాం అనేక పర్యాయాలు. సారం లేకుండా ప్రార్థన చేస్తాం, కప్పు కూడా దాటదు. సారం లేకుండా ఆరాధన చేస్తాము, ఉపయోగం లేదు. సైతానేమో ఎగతాళి చేస్తాడు, దేవుడేమో బాధపడతాడు. కనుక ఈరోజు మన ప్రార్థన ఉప్పు యొక్క లక్షణంలో మూడవది ఏంటంట? సమాధానం. మొదటిది మనం ప్యూరిఫికేషన్, అంటే సిద్ధపాటులో ఒక మంచి లక్షణం. సిద్ధపాటులో ప్యూరిఫికేషన్ అనేది ఉండాలి. సిద్ధపాటు అగ్ని చేత అది సిద్ధపడిన తర్వాత మొదటిది రుచి కలిగించాలా, రెండవది నువ్వు భద్రపరుచుకునే ఒక మంచి ఇంగ్రీడియంట్గా ఉండాలా, మూడవది ఇతరులతో నీ సమాధానమును నీ సారమును చూపించే వ్యక్తిగా లేకపోతే ఎటువంటి ప్రయోజనము లేదు. ఇంకొక మాట కూడా చెప్తాడు రండి, ఆ మాట చదివి మనం ముందుకు వెళదాం. అది లేవియ కాండము 2:13 చదవండి. నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను, కాబట్టి ఇక్కడ ఈ బలులకు, నైవేద్యాలకు, ఈ పరిమళ ధూప ద్రవ్యాలకు, వీటన్నిటికి కూడా ఉప్పు అనేది చెప్తా వచ్చినాడు. ఉప్పు ఉప్పు అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఉప్పు దేనికి గుర్తుగా ఉంది? కావనెంట్ లేక నిబంధన ఒడంబడిక. కాబట్టి రక్షించబడినప్పుడు ఒడంబడిక చేసుకున్నాం, బాప్తిస్మం అప్పుడు ఒడంబడిక చేసుకున్నాం, వివాహాలప్పుడు ఒడంబడిక చేసుకున్నాం, మనం ఎన్నో నిబంధనలు చేస్తూ ఉన్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవునితో ఒక నిబంధన చేసుకున్న ప్రజలం మనం. దేవుడు కూడా మనతో ఏం చేసినాడు? నిబంధన చేసినాడు. నా నిబంధనకు గుర్తు ఇదే అంటాడు. కాబట్టి అబ్రహాముతో నిబంధన చేశాడు, నోవహుతో నిబంధన చేశాడు, ఆదాముతో నిబంధన చేశాడు, అలాగే దావీదుతో నిబంధన చేశాడు, లేవీలతో నిబంధన చేశాడు. అన్ని నిబంధనల గురించి 7 రకాలైన నిబంధనల గురించి మనం చదువుతాం. దేవుడు చేసిన నిబంధనలు, మనం కూడా దేవునితో ఒక నిబంధన చేసినాం. ఆ నిబంధన ప్రకారం మనం బ్రతకడమే ఉప్పు. సారము కలిగిన ఉప్పు నిబంధనకు కట్టుబడి ఉంటారు. నిబంధన ఒకటి ఉంటే ఆ నిబంధనను ఉల్లంఘించడం అనేది సారము లేని ఉప్పు. సారమైన ఉప్పు ఏం చేస్తుందంటే నిబంధనకు కట్టుబడి ఉంటుంది. ఒకసారి ఒక దొంగోడు ఒక ఇంట్లోకి వెళ్ళాడంట. దొంగోడు ఇంట్లోకి వెళితే ఇల్లంతా దోచుకున్నాడంట. అంటే వానికి ఏమేం కావాలో అన్నీ దోచుకొని అంత మూట కట్టుకొని రాత్రిపూట ఇక ఇంట్లో నుండి బయటకు వస్తున్నాడంట. బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఏందో ఒక తెల్లని పదార్థం కనపడిందంట. వాడు అనుకున్నాడంట ఇది చక్కెర అనుకున్నాడంట, షుగర్ అనుకున్నాడంట.
అది నోట్లో వేసుకున్నాడు. నోట్లో వేసుకుంటే అది తీరా చూస్తే ఏంటంట, ఉప్పు అంట. వాడు అన్నాడంట, ఒరే ఈ ఇల్లు ఉప్పు తిని నేను ఈ ఇంటికి నేనేం చేయకూడదు, కీడు చేయకూడదు అని తీసుకున్న అన్నీ ఏం చేశాడంట, ఆ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయినాడంట. అరే దొంగడుకున్న బుద్ధి కూడా మనకు లేకపోతే తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు ఎక్కువైపోయినారు. కాబట్టి ఈరోజు ఎట్లాంటి పరిస్థితి ఏర్పడిందంటే, కాబట్టి మేలు చేసినోడికే కీడు చేయడం. కాబట్టి ఎంత దౌర్భాగ్యమైన దినాలు ఈ దినాలు. వాడు దొంగోడికి మారు మనసు వచ్చి ఏం చేసినాడు, అరే ఉప్పు తిన్నాక నేనేం చేయకూడదు, వాళ్ళకి కీడు చేయకూడదు. కాబట్టి ఉప్పు, నిజమైన ఉప్పు ప్రభువారు. ఆ ఉప్పు నువ్వు తిన్నావు, నీవు కూడా ఉప్పుగా మారావు. ఇప్పుడు నువ్వెలా ఉండాలా, దేవునితో నీకు ఉన్న నిబంధనను బట్టి నువ్వు నడుచుకోవాలి. ఇటు దేవునికి బాధ కలిగిస్తున్నాం, సాటి మానవులకు ఏం చేస్తున్నాం, బాధ కలిగించినాం. ఇది ఉప్పు యొక్క పరిస్థితిగా, సారము లేని ఉప్పు. ఇక నేను దీనికంటే ఎక్కువ చెప్పను, ఎందుకంటే మనకు సమయం లేదు. మొదటిది ప్రభు అన్నాడు, మీరు లోకంలోకి ఏమై ఉన్నారు, సారము కలిగిన ఉప్పుగా ఉన్నారు. రెండవది ఏమన్నాడు, 14 మత్తయి సువార్త 5:14. మత్తయి సువార్త 5:14 మనకు తెలిసిన మాటలే చూడండి. మీరు లోకమునకేమైనారు, వెలుగై ఉన్నారు. ఉప్పు మాత్రమే కాదు, వెలుగు. ఉప్పు యొక్క ప్రాధాన్యత చెప్పుకున్నాం, ఉప్పు యొక్క సిద్ధపాటు చెప్పుకున్నాం, ఉప్పు వలన కలిగే ఆశీర్వాదాలు చెప్పుకున్నాం. ఇప్పుడు వెలుగు అంటున్నాడు. వెలుగు, ఏ వెలుగు, ఎలాంటి వెలుగు? నిజమైన ఉప్పులాగానే నిజమైన వెలుగు అందాం. నిజమైన ఉప్పులాగానే నిజమైన వెలుగుగా మనం ఉండాలి, ఒట్టొట్టు వెలుగు కాదు. ఈ దినాల్లో దేవుని పని ఎలా ఉంటుందంటే, దేవుని సేవ ఎలా ఉంటుందంటే, ఈ రోజుల్లో ఆయన ఉన్నప్పుడు బాగుందండి అంటారు, ఆయన పోగానే ఏమైపోయిందండి, దీపము ఆరిపోయిందండి. అది నిజమైన వెలుగు కాదు. ఈరోజు అందుకే చాలా భయపడతా ఉన్నాం. దేవుని సేవ అనేది మా తరంతో గతించిపోకూడదు. దేవుని సేవ అనేది యేసుదాసు గారితో గతించిపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళము కాదు. ప్రభు స్తోత్రములు. యేసుదాసు గారి యొక్క గర్భంలో నుండి వచ్చిన ఎలియాజరు ఏం చేస్తున్నాడు, ఆ వెలుగును ప్రసరింపజేయడానికి, ఇంకా ఎక్కువ వెలుగును తీసుకొని రావడానికి ప్రయాసపడ్డాడు. ఇప్పుడు ఎలియాజరు వారసులు ఎవరో ప్రశ్న. ఎవరికి ప్రశ్న? స్థానికులకి. ఎలియాజరుకు వారసులు ఎవరో మరి చూడండి. యేసుదాసు గారి వారసులు వెలుగు తెచ్చారు. ఇప్పుడు ఆ వెలుగును బట్టి ఈ పరిచర్య జరిగింది, ఇట్లా సువార్త జరుగుతూ ఉంది, VBS జరుగుతూ ఉంది, దేవుని పని ఆగిపోకుండా సాగిపోతూ ఉంది. మరి ఇప్పుడు ఎలియాజరు వారసులు ఎవరు? మరి ఆయనకైతే భౌతికంగా పిల్లలు లేరు, మరి ఎవరు? వెలుగు అనేది ఆరిపోకూడదు, అది నిరంతరం ప్రకాశించాలి. ఉదాహరణకి సూర్యుడు ఆ దేవుని చేత సృష్టించబడిన ఆనాటి నుండి, ఆ డే 1 నుండి ఈరోజు వరకు కూడా సూర్యుడు తన కాంతిని కోల్పోలేదు. నక్షత్రాలు సృష్టించబడిన నాటి నుండి నేటి వరకు వాటి కాంతిని కోల్పోలేదు. ఈరోజు నీవు నేను కూడా వెలుగు కలిగిన వారంగా ఉండాలి. యోహాను సువార్త 8:12 అంటాడు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాడు. కాబట్టి ప్రభు ఏ ఆధిక్యతలో ఉన్నాడో, ప్రభు యొక్క వెలుగు మనలోనికి వస్తే ప్రభు అదే మాట అంటున్నాడు, మీరు లోకానికి ఇప్పుడు ఏమైనారు, వెలుగు. నేను ఎలాగూ వెలుగో ఇప్పుడు నేను లేను, భౌతికంగా నేను లేను, ఇప్పుడు మీరున్నారు కదా. అందుకే 17వ అధ్యాయంలో అంటాడు కదా ఆ ప్రార్థనలో, ప్రభువా నేను నీ యొద్దకు వస్తున్నాను, కానీ ఇదిగో వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఎవరు? శిష్యులు ఇక్కడ ఉంటున్నారు. నాకు ఏ మహిమనిచ్చావో వారికి కూడా అదే మహిమ. నీవును నేను ఏకముగా ఉన్నలాగున వారును కూడా ఏకముగా ఉండాలి. తర్వాత నా వాక్యం విన్నవాళ్ళు కాదు, వాళ్ళ వాక్యం విన్నవాళ్ళు కూడా ఏం కావాలా, మేలు పొందాలి. ఇవన్నీ 17వ అధ్యాయంలో ప్రభు చేసిన ప్రార్థన. కనుక విషయం ఏంటంటే, వెలుగు అనేది అలాగూ కొనసాగుతూ సంవత్సరాల తరబడి ఆ వెలుగు కొనసాగాలి. మనకందరికీ తెలుసు, ఎవరో ఒక ఆయన మొట్టమొదటి మన దేశానికి వచ్చాడు. ఎవరైనా? పరిశుద్ధ తోమ. ఆయన శిష్యులలో ఆయనకు ఒక పేరుంది. ఏం పేరుంది? అనుమానపు తోమ. బలహీనుడే, కానీ ఇక్కడికి వచ్చి ఆయన విశ్వాసంతో పని ఆరంభించినాడు. ప్రభు కొరకు వెలుగుగా నిలబడ్డాడు. ఆయన గురించి చెప్పినప్పుడు ఒక చాలా ఆసక్తికరమైన మాట వినబడతా వచ్చింది. ఏంటంటే,
అక్కడ కేరళలో ఉన్న బ్రాహ్మిన్స్ అంట, వాళ్ళు సముద్రం దగ్గర ఏం చేస్తున్నారు, స్నానం చేస్తూ ఉన్నారంట. స్నానం చేస్తూ ఉంటే ఈయన వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పినాడంట. సువార్త చెప్తే, ఓ మాకు చాలా దేవుళ్ళు ఉన్నారులే, నీ మాటలు మాకు అక్కర్లేదులే అని అంటే, సరే వాళ్ళు ఇట్లా చేతులు పైకెత్తి ఇట్లా నీళ్ళు ఏం చేస్తున్నారు, కడుక్కుంటా ఉన్నారు. అప్పుడు తోమ అన్నాడంట, చూడు నా దేవుడు గొప్పోడైతే ఎట్లాంటి గొప్పోడో మీరు చూడండి, కాబట్టి మీరు నీళ్ళు ఇట్లా పైకి ఇసరండి, మళ్ళా కిందికి రాకుండా నిలబడతాయా? అట్లెట్లయితుంది అని అన్నాడంట. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే దోశలతో నీళ్లు తీసి ఇట్లా పైకి వేసినాడంట. పైకి వేస్తే ఆ నీళ్ళు అట్లనే నిలబడ్డాయంట. ఎవరైనా అనుమానపు తోమ. ఎంత గొప్ప కార్యం చేసినాడు. ఆ అద్భుతమైన కార్యం చూసి మొట్టమొదట ఆ బ్రాహ్మణులే కన్వర్ట్ అయినారు. ఆ తర్వాత ఆయన పరిచర్య అలాగ విస్తరిస్తున్నప్పుడు తట్టుకోలేక వాళ్ళు ఆయన ఏం చేశారు, చంపేసినారు. కానీ ఆయన ద్వారా వెలుగేమైంది, మన భారతదేశానికి ప్రవేశించింది. తర్వాత ఎంతోమంది మిషనరీలు వచ్చినారు, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వెలిగించారు. ఆ వెలుగు అలాగ ప్రసరించబడింది. దైవజనుడు భక్సింగ్ గారు వచ్చాడు. నేను నిడుబ్రోల్లో, నేను చాలా చిన్న పిల్లవాడిని, నేను అప్పటికి ఇంకా 6, 7, 5 తరగతులు చదువుతున్న దినాల్లో ఒకసారి భక్సింగ్ గారు ఈ ఇప్పుడున్న మందిరం అది ఇంకా స్థలం కొనబడక ముందు అవతల వైపు ఉండేది, ఆ రోడ్డు అవతల, ఇప్పుడు ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ అవతల ఉండేది. పెద్ద పందిరేస్తే అక్కడ మందిరం జరిగేది. అక్కడ దేవుడు భక్సింగ్ గారిని తీసుకుని వచ్చి వాడుకున్నాడు. ఆ దినాల్లో చాలా ట్యూబ్లైట్లు, అప్పుడు అన్ని ట్యూబ్లైట్లే కదా, ఎల్ఈడీలు ఏం లేవు, హాలోజన్లు కూడా లేవు, అన్ని ట్యూబ్లైట్లు కట్టేసినారంట. కట్టేస్తే భక్సింగ్ గారు అక్కడ వాక్యం చెప్తా ఉంటే చాలామంది హిందువులు చాలామంది వచ్చి వాక్యం వింటూ ఉన్నారంట. ఒక ఆయన అన్నాడంట, హిందూ, అయ్యా ఇన్ని లైట్లు ఎందుకు పనికిరాలేదండి, ఆయన అట్లా వెలిగిపోతున్నాడు ఏంటండి అన్నారంట. ఆయనను చూస్తే అంత వెలిగిపోతున్నాడు ఏంటి అని విచిత్రంగా వచ్చి ఆయన చూడడానికి ఎంతో మంది వచ్చి దేవుని మాటలు విన్నారు. ఈరోజు మనలో వెలుగుందా? ఈరోజు మనం అలాంటి వెలుగు కలిగిన వారంగా ఉంటున్నామా? ఎందుకు నేను చెప్తున్నానంటే, దైవజనుడు భక్సింగ్ గారు తన యొక్క పరిచర్య ద్వారా అనేకులను ఏం చేశాడు, వెలిగించినాడు. తర్వాత విలియం కేరీ ఆయన కూడా వచ్చి ఏం చేసినాడు, మన భారతదేశంలో గొప్ప వెలుగును తీసుకొని వచ్చినాడు. చీకటిలో ఉన్న భారతదేశమును వెలుగులోనికి నడిపించినాడు. ఈరోజు నీవు నేనేం చేస్తున్నాం? వెలిగించితివి మమ్మిలలో గైనవో మా ప్రభువా, వెలిగించితివి మమ్మిలలో వెలుగైన మేము పలు చోట్లలో ప్రభువా నీ కార్యములు నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. పరిశుద్ధ దేవా నీదు మయున్న మిలలో, పలామయున్న మిలలో. కాబట్టి దైవజనుడు భక్సింగ్ గారు, అనేక మంది దైవజనులు, ఈ దినాల్లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్న దైవజనులు ఎంతోమంది ప్రభు కొరకు ప్రకాశించి 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 ఆ వెలుగును వేరే వాళ్ళకు అంటించి వెళ్ళిపోయినారు. అనేకులను వెలిగించి వాళ్ళు వెళ్ళిపోయినారు. నిన్ను నన్ను కూడా మన పితరులు వెలిగించి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మనమేం చేయాలా? మన వెలుగు మనకే గనా, మన వరకేనా? ఈ వెలుగు ఇంకా 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 ముందుకు వెళ్ళాలంటే ఈరోజు మనం కూడా నిలబడాలి. ఎలా వెలుగు మనం ఇవ్వగలము అంటే ఒక మాట చదువుదాం రండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 5:35. అతడు మండుచు చాలు. ప్రకాశించాలంటే ఏముండాలా?
మంట ఉండాలి. చాలామందికి మంట లేదు, రోషం లేదు. ఏం రోషం లేదు? ఎవరన్నా అంటే రోషం ఉంది, కానీ ప్రభు కొరకు రోషం లేదు. దావీదుకి ఎట్లాంటి రోషం ఉంది? ప్రభు రోషం ఉంది. అందుకే కదా ఆ గోలియాతు మీదకి వెళ్ళాడు. ఈ దినాల్లో పనికిరాని రోషాలతో బ్రతుకుతున్నాం, కానీ పనికొచ్చే రోషం, పౌరుషం లేదు, తీవ్రత లేదు, మంట లేదు, చల్లారిపోయిన జీవితం, ప్రార్థన లేదు, వాక్యం లేదు, కుటుంబ ప్రార్థనలు లేవు. కనుక సంఘ ప్రార్థనలో రాము. మనలో అనేకులు సంఘ ప్రార్థన అంటే ఎంత నిర్లక్ష్యం. ఎందుకు అంటే చల్లారిపోయింది పరిస్థితి. ఇంకా నువ్వు ఎక్కడ వెలుగుతావు? ఇంట్లో ప్రార్థన లేదు, వ్యక్తిగతంగా ప్రభుతో సమయం లేదు, ఉపవాస ప్రార్థనలు ఎన్నో దూరం, మంట లేదు అంటాడు కదా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత ఎంత అవసరం? తీవ్రత లేదు. పోనీలే బ్రదర్, అట్లాంటి పరిస్థితి మనకెందుకులే బ్రదర్. కాబట్టి ఇట్లాంటి పరిస్థితిని బట్టి ఎంతో ఆత్మీయంగా నీరసిల్లిపోతూ ఉన్నాం, చల్లారిపోతున్నాం, చతికిలబడుతున్నాం. లేదు భారం, ఆశ లేదు. ఒకప్పుడు బాగా వెలిగావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఆరిపోయావంటే ఆ రోషం లేదు. బలిపీఠం మీద ఉన్న ఆ అగ్ని ఏమైపోయింది? ఆరిపోయింది, చల్లారిపోయింది. ఆత్మీయ జీవితంలో ఆ మంట లేదు. పోనీ అట్లన్నా నువ్వు చల్లారిపోయి పూర్తిగా ఉన్నావు అంట, అట్లా లేవు. పూర్తిగా వేడెక్కిన పరిస్థితిలో ఉన్నావు అంటే ఇటు వేడిగా లేవు, ఇటు చల్లగా లేవు. ఎట్లున్నావు? ఆదివారం ఏమో వెచ్చగుంటావు, ఆదివారం ప్రసంగం ఇచ్చినప్పుడు, పరిచర్య అప్పుడు ఎట్లుంటావు? ఇక నా అంత పరిశుద్ధుడు ఎవడు ఉండడు అన్నట్టు అయిపోతావు. తర్వాత నీ అంత చల్లారిపోయినాడు ఎవడు ఉంటాడు? అందుకే ఎట్లాంటి పరిస్థితి ఉందంటే చల్లారిపోయిన పరిస్థితి, నులివెచ్చిన స్థితి. ఇట్లాంటి వాళ్ళలో నుండి వెలుగు ఎక్కడ వస్తుందండి? మంట ఎక్కడ వస్తుందండి? పౌలు అంటాడు, వాడు తొట్టుపడినా నాకు ఏం కలగదా అంటాడు? మంట కలగదా. కొరింథీయులు రాసిన 2వ పత్రిక, వాడు తొట్టుపడితే నాకేం కలగదు? మంట. నాకు మంట. వాడు తొట్టుపడ్డాడు కాబట్టి పోతే పోనీలే అనుకోలేదు పౌలు. ఏమంటున్నాడు? మంట. నీ కళ్ళ ముందు ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది ఆత్మీయంగా తప్పిపోతున్నారు. నీకు చేయుటకు చేతనైన మేలు కూడా చేయకుండా నువ్వు చల్లారిపోయిన స్థితిలో ఉన్నావు, నిర్జీవ స్థితిలో ఉన్నావు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వెలుగు అంటే లోపల బర్నింగ్ కాలాల, ఆ నూనె కాలాల, ఆ ఒత్తి కాలాల. అప్పుడేమవుతుందండి? మండుచు ప్రకాశిస్తున్న దీపం నిత్యము ప్రకాశిస్తుంది. ఇప్పుడు సూర్యగోళం ఉందంటే, సూర్యగోళం అది వెలిగిస్తుందంటే అది ఏమవుతుంది? బర్నింగ్. ఎన్ని సంవత్సరాల నుండి, ఏండ్ల కొలది అది బర్నింగ్ అవుతానే ఉంది. నీవు నేను కూడా అలాగ ఉండాలి. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములు ఎలాగుంటారు? సూర్యుని వలె తేజరిల్లుతారు, ప్రకాశిస్తారు. అటువంటి అనుభవం మనకు కలిగి ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణమోది మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెం కింద, మంచం కింద, కంచం కింద పెట్టరు, కానీ ఎక్కడ పెడతారు? దీపస్తంభం మీద పెడతారు. అనేకులకు అది వెలుగుడు. అంటే మన జీవితం ఎలా ఉండాలంటే రహస్యంగా ఉండకూడదు. ఈ ఊళ్ళో ఉన్నామంటే అందరికీ తెలియాలా, ఫలాని చిన్న, ఫలాని క్రిస్టోఫర్, ఫలాని వ్యక్తి, ఫలాని డేవిడ్, ఫలాని యాకోబు, అందరికీ తెలియాలి మనం ప్రత్యేకమైన వారమని. మనలో ఒక ప్రత్యేకత ఉంది. మన మాటలు, మన క్రియలు, మన జీవితం వేరుగా ఉందని ప్రజలు గుర్తించాలి. ప్రజలే మన దగ్గరికి ఆకర్షించబడాలి. మనలో వెలుగుంటే వస్తారండి, చీకటి ఉంటే పారిపోతారు. కనుక మనము వెలిగించబడిన వారంగా ఉండాలి. ఈ వెలుగును అనేకులకు అందించే వారంగా ఉండాలి. ఇది రెండవది. మూడవది ఒక మాట చదువుదాం రండి. సామెతలు 13వ అధ్యాయం, సామెతల గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథము 13:17. దుష్టులైన దూత నమ్మకమైన రాయబారి. కాబట్టి ఎలాగుండాలని ప్రభు కోరుతున్నాడంటే ఔషధం కూడా ఏం చేయబడుతుందండి? ప్రిపేర్ చేయబడుతుంది కదా. ప్రిపేర్ చేయబడని ఔషధం ఏది ఉండదో, సిద్ధపరచబడినదే ఔషధం. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నామంటే అది ఒక ఫ్యాక్టరీకి వెళ్ళి
అందులో ఏమేమి ఉండాలో అవన్నీ తయారయ్యి బయటకు వస్తే అది డోలో 650 అనుకుంటావు, లేకపోతే ఇంకోటి యాక్షన్ 500 అనుకుంటావు. కాబట్టి అది ప్రిపేర్ అయ్యి వస్తుంది. అట్లానే నేను కూడా అనేకులకు ఎలాగుండాలి ఔషధం. పూర్వదినాల్లో ఒక ఆయన ముసలాయన ఒక ఔషధం ఇచ్చినాడంట. దేనికో తెలుసా? మోషన్స్ అవడానికి ఇచ్చినాడంట. దేనికి ఇచ్చినాడు? మోషన్స్ అవడానికి ఇచ్చినాడంట. మోషన్స్ అవడానికి ఇస్తే ఇంకా కంట్రోల్ లేకుండా అవుతున్నాయంట మోషన్స్. కొన్నిసార్లు మోషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, అట్లా మోషన్ కొరకు ఇస్తే ఏమైంది? కంట్రోల్ లేకుండా ఇక అవుతానే ఉంది, పరిగెత్తడమే. ఇక అతడికి మళ్ళా దానికి తిరుగు మందు వేయడం తెలియదు, అంటే అది కట్టుకునే మందు తెలియదు. ఇప్పుడు చూడండి ఎట్లాంటి పరిస్థితో. కాబట్టి ఔషధం అంటే వేరే వాడికి ఇబ్బంది కలిగించేదిగా ఉండకూడదు, కానీ ఎలా ఉండాలా? వాడు పారిపోయేటట్లుగా పరిగెత్తేటట్టు చేయకూడదు, కానీ ఏం చేయాలా? వాడికి ఉపశమనం కలగాల, నెమ్మది కలగాల. ఒక టాబ్లెట్ వేసుకున్నామంటే వెంటనే ఏమవుతుంది? తలలుంటే తలనొప్పి తగ్గుతుంది, కడుపులో ఉంటే నొప్పి తగ్గుతుంది. ఔషధంలాగా ఉండాలంట దేవుని దాసులంగా. అనేక పర్యాయాలు మనం ఔషధంగా ఉండక ఏమవుతున్నాం? వికటించిన మెడిసిన్ లాగా అయిపోతున్నాం. అంటారు కదా, రియాక్షన్ అయిందండి అంటారు. అంటే రియాక్షన్ అయింది ఎందుకు అవుతుంది? ఆ బాడీకి పడని మందు వేస్తే ఏమవుతుంది? ఆయన డాక్టర్ ఉన్నాడు, ఆయనకు బాగా తెలుసు మనకంటే. కాబట్టి ఆ బాడీకి పడనిది ఏదైనా పడిందంటే ఏమవుతుంది? రియాక్షన్ అవుతుంది. చిన్నతనంలో పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు. పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇవ్వాలంటే ఏం చేసేవాళ్ళు? ముందు కొంచెం అట్లా వేసి ఇది పనిచేస్తుందా లేదా చెక్ చేసి వేసేవాళ్ళు. తర్వాత పడిందంటే లేకపోతే ఇది వద్దనేవాళ్ళు. కొన్నిసార్లు ఎవరికి ఏ మెడిసిన్ వేయాలో అది తెలిసి ఉండాలి. మరి సావు కాడేమో పుట్టినరోజు కాడేమో సావు బోధ చేస్తే రియాక్షన్లు అవుతుంటాయి. అర్థమైందా? మనం రియాక్షన్ చేయకూడదు. దేవుని సేవకులమైన మనము ఎక్కడ ఏది చెప్పాలో చెప్పాలి. ఒకసారి ఒక పుట్టినరోజుకి ఒక సేవకుని పిలిపిస్తే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదివించినాడు. ఏమనుంది అక్కడ? ఒకని జన్మదినం కంటే ఈయనెందుకు తెచ్చినాను రా బాబు అనుకున్నా నేను. వాళ్ళు ఏదో కృతజ్ఞత కూడిక పెట్టుకుని అట్లా సువార్త చెప్పాలంటే మరణం గురించి చెప్తాను, ఫరో జన్మదినం గురించి చెప్తాను. మనోళ్ళకి చేదస్తం ఎక్కువ. కాబట్టి ఔషధం వికటిస్తే ఏమవుతుంది? అయ్యా ఆయన ఇంకోసారి తీసుకురాబకండి అంటారు. ఔషధం ఇచ్చేది కూడా తెలియాలి. మరి ఎట్లా ఇవ్వాలో, ఎంత డోసు ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే ఏమైంది? కొన్ని ట్యాబ్లెట్లు ఎక్కువ తింటే ఏమవుతుంది తెలుసా? నిద్ర వస్తుంది, మరణం కూడా వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఔషధ జ్ఞాని. బైబిల్లో ఔషధ జ్ఞాని ఉంది ఒక చోట. నెహెమియా గ్రంథంలో ఔషధ జ్ఞాని అంటే ఒక ఆయన ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఈ రీతిగా ఆత్మ సంబంధమైన ఔషధం, మన నోటి మాట ఎలా ఉండాలా? ఔషధంగా మారాలా, వారికి మేలు చేయాలి. చూడండి, ఒక డాక్టర్ దగ్గర పోతే రోగం మాటలతోనే పోతుంది సగం. ఒకటి దగ్గర పోతే ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఆ టెస్టులు ఈ టెస్టులు రాసేవారికి, ఈ బిల్లు చూసేవారికి వీడికి గుండె జారిపోద్ది. కాబట్టి మనము ఔషధంలాగా ఉండాలి, ఒక మెడిసిన్ లాగా, ఒక డాక్టర్ లాగా మనం ఉండాలి. ప్రభు అందుకొరకు ఏర్పాటు చేసి, అందుకే మనల్ని ఏం చేస్తున్నాడు? కరెక్షన్ జోన్లో పెట్టి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ నాటు వైద్యాలు చేసేవాళ్ళు ఏం చేస్తారు? అంత సిద్ధపరుస్తారు. ఏదైనా కూడా, ఇప్పుడు హోమియో మెడిసిన్ కానీ ఏదైనా కూడా ప్రిపరేషన్ లేకపోతే అది మందే కాదు. అలాగూ ప్రభు మనల్ని ఆయా రీతులుగా సిద్ధపరిచినప్పుడు సిద్ధపడాలి. అవసరమైన వాక్యం. ఒక ఆయన ప్రార్థన చేయమన్నారంట. ఎందుకు ప్రార్థన చేయమన్నారు? వాళ్ళు టీ ముందు పెట్టినారు, ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేయమంటే ఇక ఆయన ఎక్కడి నుంచో బక్సింగ్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి లండను అక్కడ ఇక్కడ మొత్తం చేసి వచ్చేవారికి చల్లగా అయిపోయింది టీ. సగం ఈగలు పడ్డాయి దాంట్లో. కొంతమందికి జ్ఞానం ఉండదు, ఆలోచన ఉండదు, సమయోచితమైన ఆలోచన లేకుండానే చేస్తూ ఉంటారు. విషయం ఏంటంటే మనము ఒక ఔషధం లాగా ఉండాలి. ఏ సమయం, ఎప్పుడు ప్రార్థన చేయాలా, ఎలా చేయాలా, ఎప్పుడు షార్ట్గా చేయాలా. ఇక మైకు దొరికిందని మొదలు పెడతా ఉంటారు. ఇక ప్రార్థన ఒక గంట సమయం ఉంటుంది సంఘ ప్రార్థనలో. గంట సమయంలో ఎంతమంది చేయాలి? ఒక ఆలోచన ఉండాలి.
చాలామందికి ఆలోచన ఉండదు, ఇక వాళ్ళకి దొరికిందిగా మొదలు పెడతానే ఉంటారు. ఏదో ప్రక్కనున్న వాడికి వినబడాలని మైక్ ఇస్తే ఏం చేస్తున్నారు, దాన్ని ఆధారం చేసుకొని చేసి 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 చెప్పని విషయాలు కూడా చేస్తాం. కనుక ఇది ఏంటంటే మన అవివేకం. మనం అలా ఉండకూడదు, కానీ జ్ఞానులంగా ఔషధ జ్ఞానిగా ఉండాలి, ఔషధంలాగా ఉండాలా, ఒక డాక్టర్లాగా ఉండాలా, ఇతరులకు మనము దీవెనకరంగా మారాలి. చివరిదిగా చూసి మనం ముగించుకుందాం రండి. చివరిది 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49:2 చదవండి. యెషయా గ్రంథం 49:2. నా నోరు వాడిగల ఖడ్గముగా దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అమ్ముగా చేసి అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇక్కడ 2 ఆయుధాలు మనకు కనబడుతున్నాయి. ఒకటేమో ఖడ్గము స్వాడ్, ఇంకోటేమో యారో అంటే బాణము లేక అంబు, విలనంబు అంటారు. విలనంబు అన్నా బాణం అన్న ఒకటే. కాబట్టి బాణముగా ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఎందుకు బాణం? ఇప్పుడు నెక్స్ట్ ఏ జోన్లోకి వెళ్ళాలా? కరెక్షన్ జోన్లో నుండి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? కాన్ఫ్లిక్ట్ జోన్ అంటే ఏంటంటే యుద్ధములోకి వెళ్ళాలా, శత్రువు మీద మనం బాణాలు విసిరాలా, శత్రువుతో పోరాడాలంటే మన చేతులు, మన దగ్గర ఏముండాలా? ఆయుధాలు ఉండాలా. కనుక ఈరోజు ఒక ఉప్పులాగా, ఒక వెలుగులాగా, తర్వాత ఒక ఔషధంలాగా ఉండి మన చేతిలో ఆయుధం కలిగి శత్రువుతో మనం పోరాడి గెలవాలంటే ప్రభు ఏం చేస్తున్నాడు? షార్ప్ చేస్తున్నాడంట. దేన్ని? బాణాలను ఏం చేస్తున్నాడు? షార్ప్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి కత్తికి పదును లేకపోతే ఏమవుతుంది? అది పని చేయదు. ఇప్పుడు తల నరకాలంటే కత్తి ఎలా ఉండాలా? పదునుగా ఉండాలా. సగం పదును లేకపోతే సగం నరుకుతో సగం వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి నీ దగ్గర ఆత్మ సంబంధమైన సిద్ధపాటు అవసరం. ప్రభువు నన్ను కూడా ఏం చేయాలా? సిద్ధపరుస్తూ ఉన్నాడు. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా మనము ఒక పదును పెట్టబడిన బాణములాగా, పదును పెట్టబడిన ఆయుధంలాగా చేస్తే ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా మనం నిలబడతాం. చూడండి, యేసు ప్రభు వారి నోటిలో నుండి ఆ వాడిగల 2 అంచులు గల ఖడ్గము బయలువెళ్ళుచున్నది అని వ్రాయబడుతూ వచ్చింది. ఎక్కడ? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో. ఈరోజు ఆయన నోటిలో ఉన్న ఖడ్గమే కాదు, నీ నోటిలో నుండి కూడా శత్రుతో పోరాడడానికి. కాబట్టి మనుషులు తిరిగి ఎదురు ఆడకుండా, మనుషులు తిరుగుబాటు చేయకుండా చక్కటి మాటల ద్వారా వారిని ఒప్పింపజేసే ఆ దైవికమైన మాటలు ఒక ఖడ్గములాగా దూసుకొని పోయేటట్లుగా పనిచేసే మాటలు అవసరం. ఒక బాణం వెళ్ళి సంధించి గురిని కలిగి చక్కగా గురిని చేరి ఆ వ్యక్తిని ఎలాగూ, ఆ పరిస్థితిని ఎలాగూ జయిస్తూ ఉందో, నీలో నాలో కూడా అటువంటి అనుభవం అవసరం. బాణాలు ఉన్నాయి, కానీ ఎట్లాంటి బాణాలు? మొండి బాణాలు, పనికిరాని బాణాలు. అంబుల పొది నింపబడింది, కానీ ఒక్కటి కూడా ఇప్పుడు నేను చెప్పాను, సువార్తలో 10 వచనాలు నేర్చుకొని చెప్పమన్నాను. చెప్తారా ఇప్పుడు ఉన్నోళ్ళు? సువార్థికులు కానీ, సేవకులు కానీ, ఇప్పుడు ఈ తరం వాళ్ళు. మేమైతే 10 వచనాలు 20 వచనాలు కంఠోపాఠంగా వరుసగా చెప్పాలా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పుస్తకం పెట్టుకొని అది కూడా తప్పులే చదువుతారు. మళ్ళీ పుస్తకంలో కూడా సగం తప్పులే చదువుతారు. అరే, నీకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఏం సేవ చేస్తావా నువ్వు? తెలుగులో తప్పులు చదువుతావు నువ్వు. కాబట్టి మాకు నేర్పించిన వాళ్ళు ఏం చేసినారంటే చక్కగా అన్నీ కంఠస్థం, కొన్ని సెట్స్ ఆఫ్ వర్డ్స్ అని రాసుకొని ఒకదాని తర్వాత ఒకటి అలాగ ప్రాక్టీస్ చేసి వచనాలు మాకు ఫస్ట్ మైక్ ఇచ్చినారంటే వచనాలు బోధ కాదు. ఇప్పుడు ఫస్ట్ తీసుకోగానే బోధ చేయాలి. వీడు ఏం బోధ చేస్తావు నువ్వు? వచనాలే నీకు రావు, కంఠస్థంగా కొన్ని వచనాలు నేర్చుకోలేదు. కాబట్టి విషయం ఏంటంటే ఈరోజు నా నోరులు ఎలా ఉండాలి? బాణములాగా ఉండాలి. ఎట్లాంటి బాణాలుగా? షార్ప్ చేయబడి ఉండాలి, పదును పెట్టబడిన బాణాలుగా ఉండాలి. ఈరోజు ఆషామాష కాదండి దేవుని పని చేయడం అంటే. మనకు సిద్ధపాటు సరిగా లేదు.
ఈ దినాల్లో కొన్ని కొన్ని వర్తమానాలు వింటూ ఉంటే మాకు అసలు భయం అవుతూ ఉంటుంది. మేము ఎక్కడున్నాం ప్రభా, మాకు అసలు ఏం తెలుసు ప్రభా, వీళ్ళు ఇంత గొప్ప నిగూఢమైన సత్యాలు బోధిస్తున్నారు, బైబిల్లో పరమార్థాలు బోధిస్తూ ఉన్నారు. ప్రభా మేము ఎక్కడున్నాం అనిపిస్తూ ఉంటుంది. మాకంత లేదే ప్రభా, వాళ్ళకి అంత సిద్ధపాటు ఉంది ప్రభా, మాకింత లేదే అని ఎంతో దిగులు పడుతూ చింతిస్తూ కూర్చొని కన్నీళ్లు గార్చి గంటల కొలది ప్రభు పాదాలు పట్టుకుంటే కానీ ప్రభు ఏదో ఒకటి ఇవ్వడం లేదే. ఈరోజు నీకు వచ్చింది చాలు అనుకుంటున్నావా? నువ్వు ఇంకా ఏం చేయబడాలా? రుద్దబడాలా, షార్ప్ చేయబడాలా, ఇంకా దేవుని కొరకు మెరుగు పెట్టిన అంబులాగా ఉండాలా. ఇక్కడ ఏమంటాడు? మెరుగు పెట్టిన అంబుగా చేసి, తర్వాత ఏమన్నాడు? అంబుల పొదిలో అయ్యా ఏమనుంది అక్కడ? మూసిపెట్టాడు. మళ్ళీ అదేంది? తెరిచి పెట్టవచ్చు కదా. ఏం చేశాడంట అంటే అర్థం ఏంటి? నువ్వు మెరుగుపెట్టిన అంబుగా చేయబడినా ఎక్కడ ఉండాలా? సంఘంలోనే ఉండాలా. పరిగెత్తబాకు నాకు బోధలు వచ్చని. ఎక్కడ ఉండాలా? సంఘములోనే ఉండు. సంఘములోనే దేవుడు నిన్ను వాడుకునేంత వరకు మూయబడే ఉండు. దేవుడే తెరిచి ఏం చేస్తాడు? నిన్ను అవసరమైనప్పుడు వేస్తాడు. ఎంత మంచి మాటలు రాశాడండి ఇక్కడ. ఈ దినాల్లో ఇవన్నీ ఇదంతా పోయింది. ఈ దినాల్లో ఏమైపోయింది? మనం కూడా సేవకులను కొంతమంది ఏం చేస్తారంటే, వాడికి వచ్చి రాగానే వాడికి ప్రసంగం రాకముందే ఎక్కిచ్చేస్తూ ఉంటాం. వాడికి మారు మనసు వచ్చిందో లేదో, బాప్తిజం పొందాడు, వాడిని పులిపిట్టి ఎక్కిచ్చేసి నాశనం చేస్తూ ఉంటాం. ఏది సిద్ధపాటు ఎక్కడ? ఒక ఆయన అన్నాడు, పాటలు పాడడానికంట 15 సంవత్సరాలు పులిపిట్టి కింద ఉండి పాడాడంట. తర్వాత ఆయన టాలెంట్ గుర్తించి దేవుని దాసుడు ఏం చేశాడు? పులిపిట్టి ఎక్కించి పాడించినాడు. పూర్వదినాల్లో ఉన్నవాళ్ళు ఎంతగా పరీక్షించబడ్డారు, ఎంతగా సిద్ధపరచబడ్డారు. ఈ దినాల్లో మన మనసులు మారిపోయినాయి, మన ఆలోచనలు మారిపోయినాయి. మనం ఏదో చేయాలని తొందరపడుతున్నాం. కానీ దేవుడు అంటాడు, అయ్యా నువ్వు సిద్ధపడాలి, నిన్ను నేను మెరుగు పెట్టాలి, నిన్ను నేను షార్ప్ చేయాలా, నిన్ను సాధన చేయాలా, నువ్వు ఉపయోగకరమైన బాణంగా చేయబడాలా. అప్పుడే నా చిత్తం నువ్వు నెరవేరుస్తావు. ఈ బాణాలు లోపలుండి అంటూ ఉంటాయంట. వెనక కదా అంబుల పొది ఎక్కడుంటుంది? వెనకుండి ఒక్కొక్క బాణం మాట్లాడద్దంట ఈ వ్యక్తితో. ఏమని ప్రభా నన్ను వాడుకోవా, ప్రభా నన్ను వాడుకోవా అని అంటూ ఉంటుందంట. దేవుడు అంటాడంట ఏమని? దేవుడు అంటాడంట నీకు ఇంకా సమయం ఉంది, నీకు ఇంకా సమయం. అందులో ఒకటి చిన్నది బాణం ఉందంట, ఒకటి చిన్నది. ఆ చిన్న బాణము అది అంటదంట అన్నీ వాడుతున్నాడు, నన్నేమో అసలే వాడడం లేదు, నన్ను అసలు పక్కన పెట్టేశాడు అని అనుకుంటా ఉందంట. బా ఈ యజమానునికి, ఈ వ్యక్తికి నా మీద ఏమి లేదు, అసలే దయ లేదు, నన్ను మర్చిపోయినాడు అనుకున్నదంట ఒక బాణం. అనుకుంటే ఒక సమయం వచ్చింది, ఆ సమయంలో ఏ బాణము పనికి రావట్లేదు. అప్పుడు ఏం కావాలా? ఈ చిన్న బాణాన్ని తీసి ఏం చేస్తున్నాడు? సంధించి వేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు తగిన సమయంలో నిన్ను వాడుకుంటాడు. కానీ అప్పటి వరకు నువ్వు ఎక్కడ ఉండాలా? అంబుల పొదిలో దాచబడి బయటికి రాబాకు. నీ అంతటా నువ్వు ప్రయత్నాలు చేయబాకు, నీ అంతటా నువ్వు ప్రయాసపడబాకు. నిన్ను నీవు కనుపరుచుకునేదే వద్దు. దేవుడు వాడుకోవాలంటే మాత్రం ఒకవేళ మనుషులు వాడుకోవచ్చు, కానీ తర్వాత దేవునికి మహిమ ఉండదు, నీ వలన ఎటువంటి ప్రయోజనం కలగదు. దేవుడు తగిన సమయంలో నిన్ను తప్పకుండా వాడుకుంటాడు. అప్పటి వరకు నువ్వు ప్రార్థనలో ఉండు, అప్పటి వరకు సిద్ధపాటులో ఉండు, అవసరమైతే ఉపవాసం ఉండు, కన్నీటితో ప్రార్థించు. అప్పటి వరకు ప్రభువులో దాగి ఉండు. ప్రభు తప్పకుండా నిన్ను వాడుకుంటాడు. తొందరపడబాకు. దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు, కానీ మనకెంతో సిద్ధపాటు అవసరం. సిద్ధపాటు లేకపోతే ఏం చెప్పాను నేను? సిద్ధపాటు, దిద్దుబాటు, తర్వాత హద్దుబాటు. సిద్ధపాటు అనేది ఎలా వస్తుంది? దిద్దుబాటు వలన వస్తుంది. దిద్దుబాటు ఏం చేస్తుంది? హద్దుబాటులో ఉంచుతుంది. ఎటువంటి పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటావు, రేపు నీ దగ్గరికి వచ్చి ఎవడన్నా గొంతు దగ్గర కత్తి పెట్టినా కూడా నువ్వు భయపడకుండా పరిచర్య చేస్తావు. నిన్ను ఎవడైనా బెదిరించినా కూడా దేవుని పని విషయంలో వెనక్కిపోవు. భయంకరమైన దినాలు మనకు వస్తున్నాయి అనుకోబాకండి. వి షుడ్ నాట్ కంటిన్యూ ఇన్ కంఫర్ట్ జోన్. ఇదే భద్రతా వలయంలో మనం ఉంటామని అనుకోబాకండి. ఆల్రెడీ ఇప్పుడు నార్త్ ఇండియాలో, నార్త్ ఈస్ట్లో ఆల్రెడీ పరిస్థితి వచ్చేసింది. వాళ్ళకు భద్రత లేదు, వాళ్ళు కొట్టబడుతున్నారు, తన్నబడుతున్నారు, నగ్నంగా ఊరేగబడుతున్నారు.
వాళ్ళకు నిజంగా క్రైస్తవత్వం అంటే ఇదా అన్నట్లుగా ఉంది. నిజమే, అదే. ఒకసారి వెళ్ళండి, తెలుస్తుంది మీకు. ఈరోజు ఈ కంఫర్ట్ జోన్ ఎప్పుడు ఉంటుందని అనుకోబాకు. పర్లేదులే, ఎక్కడో జరిగింది, నాకేం కాదు అనుకోబాకు. నువ్వు నేను సిద్ధపడకపోతే నిలబడలేము, కొట్టుకొని పోతాము, గాలి కొట్టుకొని పోతాము, మన సేవ పోతుంది, మన పరిచర్య పోతుంది, మన సాక్ష్యం పోతుంది, భ్రష్టులమైపోయే పరిస్థితి కూడా రాబోతుంది. కనుక కంఫర్ట్ జోనే ఎప్పుడు అనుకోబాకు. అయినా కష్టాల్లో దేవుడు ఆదుకోవడని కాదు, ఆదుకుంటాడు. అంతం వరకు నిన్ను విడిచిపెట్టాడు, తోడై ఉంటాడు. ఎక్కడో పద్మాసు ద్వీపములో ఒక పరవాసిగా ఏం చేసినారు, వదిలేసినారు ఆయన్ని. ఆయన ఎవరు పట్టించుకోలేదు, ఏకాంతంగా మిగిలిపోయినాడు. అయినా కూడా దేవుడు వదిలిపెట్టలేదండి. అద్భుతమైన ప్రకటన గ్రంథం ఆయన చేత రాయించినాడు. కష్టాల్లో దేవుడు వదలడు. అట్లని నువ్వు నిరాశపడడానికి వీల్లేదు. కానీ కరెక్షన్ జోన్లో ఎంత కరెక్ట్ అవ్వాలో, ఎంత సవరించబడాలో, ఎంత సరిచేయబడాలో, ఎంతగా సరిదిద్దబడాలో మనం చేయబడుతూ ఉంటే దేవుడు కఠినమైన పరిస్థితుల్లో కూడా నిన్ను బలమైన పాత్రగా, ఆయుధంగా వాడుకుంటాడు. ఇర్మియా గురించి అంటాడు, నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడు అంటాడు. ఇంత మంచి మాట అండి, గండ్రగొడ్డలి. కాబట్టి దేవుడు మనల్ని ఆయుధంగా, పాత్రగా చేస్తాడు. పౌలు గురించి ప్రభు అంటాడు, ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనం అంటాడు, ఇన్స్ట్రుమెంట్. పాత్ర కూడా అన్నాడు. కాబట్టి అతను ఒక సాధనంగా, ఒక వెపన్ లాగా ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను కూడా ఒక వెపన్గా వాడుకోవాలనుకుంటున్నాడు. అయితే మనము ఏ జోన్లో ఉన్నామో, ఏ జోన్లో ఉండడానికి ఇష్టపడుతున్నామో, ఏ జోన్లోనికి వెళ్ళడానికి మనం సిద్ధపడుతున్నామో అది మనకు మనమే పరీక్షించుకుందాం. ఆత్మీయ జీవితంలో నీవు నేను ఎలాగున్నాం అర్థం చేసుకు. ఎన్నో విషయాలు చెప్పాము. మనల్ని మనం పరీక్షించుకొని మన జీవితాలు ప్రభువుకు ప్రతిష్ఠించుకుందాం. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఏర్పరచుకున్న దేవుడు నమ్మదగినవాడు, మనల్ని విడువడు, ఎడబాయడు. కానీ ఆయన మనకు ఏదైతే బోధిస్తున్నాడో దానికి మనం ఎంతగా లోబడతామో అంతగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. కనుక దేవునికి సేవకునికి మధ్య సమస్య ఏంటంటే, దేవుడు ఏదో చెప్తూ ఉంటాడు, సేవకుడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ఏదో చెప్తూ ఉంటాడు, మనం ఏదో ఆలోచన చేస్తూ ఉంటాము. దేవునికి సేవకునికి మధ్యలో ఉన్న పంచాయతీ ఏంటంటే, సమస్య ఏంటంటే, దేవుడు చెప్పిందల్లా సేవకుడు చేస్తే సక్సెస్ అవుతాడు. దేవుడు చెప్పంది చేస్తే ఏమవుతాడు? డిఫీట్ అవుతాడు. కనుక సేవకునికి దేవునికి మధ్యలో పోరాటం ఇదే. మనము సక్సెస్ అవ్వాలంటే, సఫలీకృతం కావాలంటే, విజయం పొందాలంటే తప్పనిసరిగా మన జీవితాల్లో ఆయన మాట విని ఆయనకు లోబడాలి. ఒకవేళ అలా లేకపోతే ఆయన అనాల్సి వస్తుంది. అదే 42వ అధ్యాయంలో అంటాడు, నా సేవకుడు తప్ప గుడ్డోడు ఎవడు అనాల్సి వస్తుంది, నా భక్తుడు తప్ప గుడ్డోడు ఎవడు అనాల్సి వస్తుంది. ఎందుకన్నాడు ఆ మాట? అదే అధ్యాయం 42లోనే అంటాడు, నా సేవకుడు తప్ప గుడ్డోడు ఎవడు. ఎందుకంటే ఇన్ని చెప్పినా కూడా గ్రహించలేకపోతే గురుడితనమే కదా. నా భక్తుడు అంటే దేవుని పని చేస్తున్న వారు, పరిచారకులు కానీ, బాధ్యత కలిగిన వారు కానీ, ఇటు సేవకులు కానీ, అనేకమైన గుడ్డితనాలు మనలో ఉండే అవకాశం ఉంది. కనుక జాగ్రత్త పడదాం, సరి చేసుకొని ప్రభుకు మనల్ని మనం అప్పగించుకుందాం. దయచేసి ప్రార్థన.